డే 3 చాలా అద్భుతంగా అయింది. చాలా గ్రేట్ స్టార్ట్. మార్నింగ్ సన్ రైజ్ అవుతుంటే రాక్ బీచ్ కి వచ్చినాం. అసలు ఇంత కామ్ గా ఇంత పీస్ఫుల్ గా ఉంటదని అనుకోలేదు. చాలా బాగుండే. సో నేను ఇంకా పుషప్స్ చేసుకున్నా. అలా సన్ రైజ్ అయ్యాక ఒక బీచ్ దగ్గరలో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటుండే. సో ఫైనల్లీ నేను చేసేసిన. చాలా మంచిగా స్టార్ట్ అయింది. ఇటు తిప్పు. గ్రేట్ స్టార్ట్. అసలు డైరెక్ట్ నేను వీళ్ళని రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ సన్ రైజ్ కి వెళ్ళినాము. 4:45 నుంచి లేపుతున్నా. వీళ్ళు అసలు అవసరమా లైట్ తీసుకో సన్ రైజ్ ఏం అవసరం లే అంట. చాలా కోపం వచ్చింది. బట్ సత్తాయించి మరి లేపిన. సన్ రైజ్ క్రేజీ ఉంది. సన్ రైజ్ వీడియో పెడతాను. ఏం రాశాక ఎట్లుంది ఇవాళ సన్ రైజ్? సన్ రైజ్ 5 కాదు, సన్ రైజ్ 5:57 AM. 5:57 AM ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చేసి నేను అశోక్ వల్లనే టైం మేనేజ్మెంట్ అయ్యి ఇక్కడికి వచ్చినాము. లేదు అస్సలు కాదు. నేను లేపడానికి సతాయిస్తేనే వాళ్ళు వేసి ఇంకా అప్పటికప్పుడు రెడీ వచ్చారు. అవును తిట్టించుకున్నా గైస్. నేను జస్ట్ స్నానంకి వెళ్తానికి నీళ్ళు నింపుకున్నా గైస్. దానికి వీళ్ళు అడిచినారు. క్రేజీ కానీ మస్తు అయింది. మస్తు మునిగినాం రా. క్రేజీ మునిగినాం ఇవాళ అయితే. బాగుండే, చాలా బాగుండే ఇవాళ అయితే. సన్ రైజ్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయిన వినాయకుడి టెంపుల్ కి వచ్చినాం. అరుల్ మీకు మనకుల వినాయక దేవస్థానం వినాయకుడి టెంపుల్ చెప్పులు ఇక్కడ ఇప్పేయాలి. ఈ టెంపుల్ 500 years ఓల్డ్ అని చెప్తారు. మనకుల అనే వర్డ్లో మనల్ అంటే శాండ్, కులం అంటే పాండ్. అంటే వన్స్ అపాన్ అ టైమ్ ఈ ఏరియా శాండ్ అండ్ వాటర్తో సరౌండెడ్ ఉండే అంట. ఫ్రెంచ్ రూల్ టైంలో టెంపుల్ని తీసేయాలని ట్రై చేసినారంట. కానీ ప్రతిసారి విగ్రహాన్ని సముద్రంలో వేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ప్లేస్లోకి విగ్రహం వచ్చేస్తుండే అంట. అప్పటి నుంచి డివోటీస్కి ఈ వినాయగర్ టెంపుల్ పవర్ మీద చాలా నమ్మకం పెరిగింది. ఈ టెంపుల్ పాండిచ్చేరిలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్లో ఒకటి. శ్రీ అరబిండో మరియు ది మదర్ టైంలో కూడా ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి ఉండేదంట. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఇక్కడ గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతాయి. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న స్వర్ణ రథం గోల్డెన్ చారియట్ కూడా చాలా ఫేమస్. రియల్ గోల్డ్ తో తయారు చేసిన రథం ని స్పెషల్ అకేషన్స్ లో వాడతారు. లోపల గణేశుడు చాలా బాగుండే. కానీ ఫోన్స్ అండ్ కెమెరాస్ లోపలికి అలో చేయలేదు. సో లోపల వ్యూ చూపించలేకపోతున్నా. మీరు ఎప్పుడైనా పాండిచ్చేరికి వస్తే మాత్రం తప్పకుండా గణేశుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. వినాయకుడిని దర్శనం చేసుకున్నాక మేము అరవేల్కి పోదాం అనుకున్నాం. కానీ గూగుల్ మ్యాప్స్ లో రాంగ్ ఉండే డైరెక్షన్స్. సో ఈ తాత మాకు దారి చూపించిండు వెళ్ళడానికి. ఒకసారి మీరు కూడా వస్తే డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. దగ్గరలో ఉన్న వాళ్ళని కనుక్కొని వెళ్ళండి. మ్యాప్స్ లో లాంగ్ చూపిస్తుంటది కానీ ఒరిజినల్ లొకేషన్ ముందే ఉంటది. మీరు వెళ్తున్న దారిలోనే రైట్ సైడ్ కు ఉంటది, చూసుకొని వెళ్ళండి. ఇఫ్ మీరు కానీ అరవేల్ కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే మినిమం 2 to 3 hours అయితే పెట్టుకోండి. ఎందుకంటే చాలా నడవాలి. లేదు వాకింగ్ లేకుండా వెళ్ళాలి అంటే ఏదో ప్యాకేజెస్ ఉంటాయి, ఒకసారి కనుక్కోండి. మేమైతే బై వాకింగ్ వెళ్ళినాం. చాలా అంటే చాలా డిస్టెన్స్ ఉండే. వాటర్ బాటిల్స్ అయితే పక్కా తీసుకొని వెళ్ళండి. ఇఫ్ రిజిస్టర్ చేసుకొని పోతే మాతృ మందిర్ లోపలికి కూడా అలో చేస్తారు. బట్ మేము జస్ట్ బయట నుంచి చూద్దాం అనుకొని వెళ్ళినాం. లైక్ దూరం నుంచి ఒక గోల్డెన్ స్పియర్ లాగా ఉంటుంది. అరవేల్ని సిటీ ఆఫ్ డాన్ అని పిలుస్తారు. న్యూ అవేకనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే కొత్త చైతన్యంకి సింబల్ లాగా. ఈ ఏరియా ఒకప్పుడు డ్రై ల్యాండ్ లాగా ఉండేది. కానీ చాలా ఇయర్స్ తర్వాత కొన్ని లక్షల ట్రీస్ ప్లాన్ చేసి సస్టైనబుల్ అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీని బిల్డ్ చేసినారు. ప్రెసెంట్ అయితే అరవేల్లో ఉన్నాము. పార్కింగ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పట్టింది. ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ అయితే నడిచినాము. నడిచిన తర్వాత జస్ట్ ఆ అరవేల్లో వ్యూ పాయింట్ కోసం అయితే వెళ్ళినాం అంతే. రిజిస్ట్రేషన్ లేకుండా, లైక్ లోపలికి వెళ్ళకుండా జస్ట్ బయట నుంచి చూసినాము. ఇక్కడ తినడానికి కూడా ఉన్నాయి. మేమైతే 1 పరోటా అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే తినేసినాము. ఇప్పుడు ఇంకా మేము అరవేల్ బీచ్కి అయితే వెళ్తాం. ఓకే బాయ్. మంచిగా బీచ్ వ్యూ. ఇగో ఇట్లా బోట్స్తో వెళ్ళి ఇంకా ఫిష్ అట్లాంటివి మంచిగా ఫ్రెష్గా తీసుకుంటారు. ఇక్కడ వేసేస్తారు. ఇగో ఇక్కడ తింటున్నాం ఇక మేమైతే.
ఫిష్ ఇంకా ప్రాన్స్. నువ్వు కూడా తింటావా? తిను, బాగుంటుంది. అదే ఇన్ని పక్కన మంచిగా ఫ్రెష్గా పట్టుకొని వస్తాను. బీచ్ వ్యూ ఎంజాయింగ్ అలాట్. ప్రాన్స్ బాగుందిరా, ప్రాన్స్ బాగుంది. ప్రాన్కి వచ్చి సీ ఫుడ్ తినకపోతే ఎట్లా అయిపోతుంది. సో మేము అరవిల్ బీచ్ నుంచి డైరెక్ట్ బేకర్ స్ట్రీట్కి అయితే వచ్చేసినాం. ఈ ప్లేస్ ఫ్రెంచ్ స్టైల్ బేకరీ ఐటమ్స్కి చాలా ఫేమస్. సో ఏం తీసుకుంటాం మరి మ్యాకరాన్స్లో? ఐ వాంట్ లెమన్, బ్లూబెర్రీ, చాక్లెట్. అది నువ్వురా అశోక్? నేనైతే మ్యాంగో చీజ్ కేకా, మ్యాంగో చీజ్ కేక్, బ్లూబెర్రీ మ్యాకరాన్, స్ట్రాబెర్రీ అండ్ హేజల్నట్. టేస్ట్ కొన్ని బాగుండే, కొన్ని యావరేజ్ ఉండే, బట్ స్టిల్ ఓవరాల్గా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేయడం, ఇలా మనం ట్రావెల్ చేసి బయటకు వచ్చినప్పుడే కదా చేసేది. మీరు కూడా ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేయాలి అని కోరుకుంటూ ఇక సెలవు. బాయ్.